Hi everyone, welcome back to my channel. Here we are going to discuss the topic is grant test. సో రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్ పేపరు 10th క్లాస్కి సంబంధించింది. సో ఈ గ్రాండ్ టెస్ట్ రీసెంట్గా జరిగింది. సో ఇది 100 మార్క్స్ పేపర్ అండి. 100 మార్క్స్ పేపరు. సో మనకి 100 మార్క్స్ అనేవి 4 సెక్షన్గా డివైడ్ చేశారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి. సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే సెక్షన్ బిలో 2 మార్క్స్ అండ్ సెక్షన్ సిలో 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ సెక్షన్ డిలో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇంటర్నల్ ఛాయిస్గా ఇవ్వడం. ఓకే, అయితే మనం ఈ వీడియోలో మనం సెక్షన్ ఏ 1 మార్క్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాం. దానికంటే ముందు ఏంటి అంటే, సో మన వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ గురించి అనాలిసిస్ చేయడం జరిగింది. ఓకే, అయితే సో ఇక్కడ మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ముందు డిస్కస్ చేయబోయే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే, ఇక్కడ మనకి గ్రాండ్ టెస్ట్ పేపర్ రీసెంట్గా జరిగిన పేపర్. సో దానికంటే ముందు మనకి ప్రీ ఫైనల్ పేపర్ జరిగింది. ఓకే, అలాగే సమ్మేటివ్ ఎగ్జామ్ జరిగింది. FA3, FA2 పేపర్స్ అని. సో ఆ పేపర్స్ మనం అబ్జర్వ్ చేస్తే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మనం చెప్పడం జరిగింది. సో మన గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్స్ నుంచి మనకి మినిమం మార్క్స్ 40 to 55% ఆఫ్ మార్క్స్ అనేవి మనకి ప్రీవియస్ పేపర్స్ నుంచి రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ గ్రాండ్ టెస్ట్ పేపర్లో కూడా మనకి ప్రీవియస్ పేపర్స్ ఏదైతే ప్రీ ఫైనల్, SA1, ఓకే, అలాగే SA సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ 3, సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ 2 నుంచి కూడా ఈ పేపర్లో కూడా మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో అందుకని నేను ఏం చెప్తానంటే, సో కమింగ్ 10th క్లాస్, సో రేపు జరగబోయే March 17th ఎగ్జామ్స్ జరగబోయే ఆ ఎగ్జామ్లో ఈ పేపర్స్ని మనం కానీ ఫాలో అయినట్లయితే ఓకే, మినిమం 60% ఆఫ్ మార్క్స్ మనము గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫాలో మీ. సో హౌ టు ఎక్స్ప్లెయిన్ ది అనాలిసిస్. సో కంపల్సరీగా అనాలిసిస్ ఎలా మనం ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీగా విన్నాం. ఓకే, సో ఇక్కడ మన సెక్షన్ ఏలో 1 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారండి. సో ఇన్ దట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇవ్వడం జరిగింది, మళ్ళీ గ్రాండ్ టెస్ట్లో ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే స్టేట్మెంట్ ఏ పై ఈజ్ ఇర్రేషనల్ అంటున్నాడు. పై ఈజ్ ఇర్రేషనల్. స్టేట్మెంట్ బి ఆల్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్ అంటారు. సో మనకి ఇర్రేషనల్ డెఫినేషనే ఇదండి. ఆల్ నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఇర్రేషనల్ నెంబర్స్ డెఫినేషన్. సో ఆల్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ కాల్డ్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్ అంట. సో ఇక్కడ పై ఇర్రేషనల్ నెంబర్ ఎలా అవుతుంది? సో ఇక్కడ మనం పై వాల్యూ తీసుకుంటే 3.14 అండ్ సో ఆన్ ఇలా వస్తూ ఉంటుంది. ఇది కూడా ఈ నెంబర్ ఏంటి అంటే పై వాల్యూ అనేది, సో దిస్ ఈజ్ ఎ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. ఈ నెంబరు నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్. దట్స్ వై ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్ అని చెప్తాం. ఇర్రేషనల్ అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? సో స్టేట్మెంట్ ఏ అనేది ట్రూ, అలాగే స్టేట్మెంట్ బి కూడా ట్రూనే. ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్ నెంబర్ డెఫినేషన్. ఓకే, రిమెంబర్ దిస్. సో ఇప్పుడు మనం కంక్లూజన్ చెప్పచ్చు, బోత్ ఏ అండ్ బి, స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి ఆర్ ట్రూ. ఓకే, సో ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటి అంటే, పై వాల్యూ అనేది 22/7 అంటే మనకి జనరల్గా మన ఫ్రాక్షన్ ఫామ్ లో ఇస్తే 22/7 అని కానీ ఇచ్చాడంటే ఇది రేషనల్ అవుతుంది. ఫ్రాక్షన్ ఫామ్ అనేది రేషనల్ అవుతుంది. సో ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టు. సో పై ప్లేస్ లో 22/7 అని ఇచ్చాడు అనుకో, ఫ్రాక్షన్ అయినప్పుడు అది మనకి రేషనల్ అవుతుంది. సో ఈ పాయింట్ ని గుర్తుపెట్టు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్, అసెర్షన్ రీజన్ క్వశ్చన్. సో అసెర్షన్ రీజన్ క్వశ్చన్ అనేది కూడా మనకి ఎగ్జామ్లో 1 మార్క్ క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అసెర్షన్ రీజన్ అంటే ఏం లేదు, మనకి అసెర్షన్ ట్రూనా ఫాల్సా, రీజన్ ట్రూనా ఫాల్సా, దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుందా లేదా అని మనకి
4 ఆప్షన్స్ ఇస్తారండి. ఓకే, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటి, పైన ఒక వాల్యూ ఏదైనా ఇచ్చేసి దానికి ఫార్ములానో లేకపోతే డెఫినేషనో ఏదో ఒకటి ఇస్తాడు. సో అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుందా లేదా, సో రెండు ట్రూ అవుతాయా లేదా అనేది ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఇస్తారు. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ మీద మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో జీరో ఆఫ్ ద పాలినామియల్ కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇస్తున్నారు. ఓకే, సో మనం దాన్ని ఈ జీరో ఆఫ్ ద పాలినామియల్ టాపిక్ గురించి జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఒకసారి చూస్తే అసెర్షన్. ఫస్ట్ అసెర్షన్ ఏమి ఇచ్చారు చూడండి. ద జీరో ఆఫ్ ద పాలినామియల్ p of x is equal to x minus 1, x minus 2, x minus 3 ఆర్ 1, 2, 3. సో మనకి ఇది పాలినామియల్, ఇది క్యూబిక్ పాలినామియల్ అండి. ఇది ఒక పాలినామియల్. వీటి యొక్క జీరోస్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు, 1, 2, 3 అని ఇచ్చాడు. ఓకే, సో మనం సింప్లిఫై చేసిన 1, 2, 3 3 జీరోస్ వస్తాయి. 1, 2, 3 అంటే ఇప్పుడు ఈ రీజన్ అనేది ట్రూ రీజన్, కరెక్ట్ అసెర్షన్ కరెక్ట్. సో ఇక్కడ మనం కరెక్ట్ అని చెప్తాం, కరెక్ట్. ఓకే, అండ్ రీజన్ చూద్దాం ఒకసారి. జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆర్ ది x కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ అంట, x కోఆర్డినేట్స్ అంట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే x కోఆర్డినేట్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి వేర్ ద గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ ఇంటర్సెక్ట్స్ ఆర్ టచెస్ ది x యాక్సిస్. మనం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ని మనం గ్రాఫ్ పరంగా తీసుకుంటే, సో ఎక్కడైతే మనకి x యాక్సిస్ మీద టచ్ అవుతుందో, x యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ అవుతుందో వాటిని మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ జీరోస్ గా మనం కన్సిడర్ చేస్తాం. సో వాటిని x కోఆర్డినేట్స్ అంటాం. ఇప్పుడు మనం దీని ఒక గ్రాఫ్ గా చూసుకుంటే, గ్రాఫ్ గా తీసుకుంటే సో ఇక్కడ మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. అంటే ఏంటి, 1, 2, 3 జీరోస్ ఉన్నాయి. 3 జీరోస్ కూడా x కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ వేర్ ద గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ టచెస్ ది x యాక్సిస్ మాత్రమే టచ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో ఇలా గ్రాఫ్ ఉంది, 3 పాయింట్స్. సపోజ్ ఇది మనం 1, 2, 3 అని జీరోస్. ఓన్లీ x యాక్సిస్ మాత్రమే టచ్ అయితే వీటిని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, గివెన్ పాలినామియల్ అంటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఇప్పుడు మనం దీన్ని ఓవరాల్ కంక్లూజన్ ఏం చేయొచ్చు, అసెర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, అండ్ అసెర్షన్ కి రీజన్ కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్తాం. ఓకే, సో దిస్ సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఒకసారి చూడండి. జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సో ఒక పాలినామియల్స్ ఇచ్చి జీరోస్. సో జీరో ఆఫ్ ద పాలినామియల్ కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఆ కాన్సెప్ట్ సంబంధించి నీట్గా కాన్సెప్ట్ నేర్చుకున్నట్లయితే దాని మీద ఇచ్చిన క్వశ్చన్ ని గ్యారంటీగా మనకి, సో ఇది సెకండ్ చాప్టర్ పాలినామియల్ చాప్టర్లో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ గ్యారంటీగా క్వశ్చన్ ఆ కాన్సెప్ట్. ఓకే, గ్రాఫ్ ఇచ్చి కూడా మనకి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఆల్రెడీ మనకి గ్రాండెస్ట్ పేపర్లోనే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ జీరో ఆఫ్ ద పాలినామియల్, దీనికి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. సో హియర్ p of x is equal to x square minus 4x plus 4x. సో ఇక్కడ మనం మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేస్తాం. మిడిల్ టర్మ్ ఎలా స్ప్లిట్ చేస్తాం, x square into 4 దట్ ఈస్ ఈక్వల్ టు 4x square. 4x square యొక్క ఫ్యాక్టర్స్ సమ్ కానీ డిఫరెన్స్ కానీ మిడిల్ టర్మ్ అవుతుంది. సో దీన్ని మనము 2x into 2x 4x square, ఈ రెండింటిని మనం సమ్ చేసాం అనుకోండి, బోత్ ఆర్ టేక్ మైనస్ తీసుకుంటే దిస్ ఈస్ గివెన్ ద మిడిల్ టర్మ్. సో x square minus 2x minus 2x minus 2x minus 2x minus 4x plus 4. సో ఇక్కడ x మనం కామన్ తీస్తే x minus 2, రెండు టర్మ్స్ ఈ రెండు టర్మ్స్ నుండి minus 2 కామన్ తీసాం, x minus 2. సో minus 2x minus into minus plus 2 2 జా 4. సో ఈ రెండింటిలో నుంచి మళ్ళీ x minus 2, రెండింటి నుంచి x minus 2 కామన్ తీస్తే x minus 2. సో ఇక్కడ మనం ఈ జీరోస్ అన్నాడు కాబట్టి ఈక్వల్ టు 0 చేసాం అనుకోండి.
సో ఒకటి ఎక్స్ మైనస్ టూ ఇజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2. అలాగే ఇంకొకటి ఎక్స్ మైనస్ టూ ఇజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, సో రెండింటిని ఇజ్ ఈక్వల్ టు 0 చేస్తాం. సో అప్పుడు మనకి 2, 2 జీరోస్ ఉంటాయి డబుల్. సో ఇక్కడ పవర్ 2 వస్తే మనకి అట్ మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి. దిస్ ఇస్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అండి. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఈ క్వశ్చన్ కూడా మనకి ప్రీవియస్ పేపర్ జరిగిన ఎగ్జామ్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అలాగే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకి సిలబస్ మారక ముందు మనకి పేపర్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో అదే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చూడండి, ఫార్మ్ ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఫర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, లీనియర్ ఈక్వేషన్స్. సో ఆల్రెడీ మన ఛానల్ ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ని నేను చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ చేయడం జరిగింది. చాప్టర్ వైజ్ 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మనకి ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను. ఓకే, అంటే ఇలాంటి మోడల్ ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ద కోచ్ ఆఫ్ ఏ క్రికెట్ టీమ్స్ బై 7 bats and 6 balls 3,800 and later he buys 3 bats and 5 balls for 1,750. సో ఇక్కడ బ్యాట్స్ బాల్స్ అని ఇచ్చారండి. అలాగే మనకి పెన్సిల్స్ అండ్ ఎరేజర్స్ ఇవ్వచ్చు, బుక్స్ అండ్ నోట్ బుక్స్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ అలా మనకి థింగ్స్ అనేవి మారుతాయి, జస్ట్ థింగ్స్ మారుతాయి, వాల్యూస్ మారుతాయి, జస్ట్ మనం చేసే ప్రొసీజర్ కూడా ఒకటి. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏ కోచ్ క్రికెట్ టీమ్ బైస్ 7 bats and 6 balls. సో ఇక్కడ బ్యాట్స్ ని మనం ఫస్ట్ ఏమనుకోవాలంటే లెట్ బ్యాట్స్ టేక్ ఎక్స్ అను, అలాగే బాల్స్ ని వై అను. అయితే ఇప్పుడు టోటల్ కాస్ట్ ఏమవుతుంది చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఈ బై 7 bats హియర్ టేక్ 7x ప్లస్ 6 balls అన్నాడు, 6y. 7 bats x అనుకున్నా, x 6 balls అన్నాడు, బాల్స్ ని y అన్నాడు. 7x ప్లస్ 6y ఇజ్ ఈక్వల్ టు 3,800. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, అండ్ సెకండ్ ఈక్వేషన్, ఈ బైస్ 7 bats and 5 balls అంటే ఏమవుతుందంటే 3 bats అంటే 3 into x ప్లస్ బాల్స్ హియర్ 5 into y is equal to టోటల్ కాస్ట్ ఏమవుతుంది 1,750. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఇంతే అండి, జస్ట్ ఈక్వేషన్ రాయడం. ఏవైతే మనకి థింగ్స్ ఇస్తాడో అది పెన్సిల్స్, ఎరేజర్ అవ్వచ్చు, నోట్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఏదైనా అవ్వచ్చు. టూ థింగ్స్ ఇచ్చేసి వాడు కాస్ట్ ఇస్తాడు, టోటల్ కాస్ట్ ఇస్తాడు. ఇలా లీనియర్ ఈక్వేషన్ ఫామ్ ని రాయమంటారు. ఈ క్వశ్చన్ అనేది గ్యారంటీగా వీఆర్ ఎక్స్పెక్టెడ్ ఈ ఎగ్జామ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్. సో ఇఫ్ 1/2 is the root of equation x square plus kx minus 5/4 is equal to 0, then value of k అండి. సో ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక రూట్ ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఈ వన్ రూట్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఈ వాల్యూని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి, మనకి k వాల్యూ వస్తుంది. సో 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ k ఇంటూ ఎక్స్ అండి. x అంటే 1/2 మైనస్ 5/4 ఇజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 1/4 1 స్క్వేర్ 2 స్క్వేర్. సో k ఇంటర్ k/2 మైనస్ 5/4 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 1/4 మైనస్ 5/4. సో ఏమవుతుందండి, ఇది k/2 మైనస్ 1/4 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో 1/4 మైనస్ 5/4 బోత్ డినామినేటర్స్ ఈక్వల్ అయినప్పుడు న్యూమరేటర్స్ అనేవి యాడ్ చేయడంగా సబ్ట్రాక్ట్ చేయడంగా జరుగుతుంది. సో ఇక్కడ మనం 1/2 సరే. సో 1/4 మైనస్ 5/4 దట్ ఈస్ మైనస్ 4/4 మైనస్ 4/4. 1 minus 5 minus 4 minus 4/4 here take 1. So k/2 is equal to, so ఇది 1 అవుతుంది. సో రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 1 అవుతుంది. సో k is equal to minus 1 plus 1 అవుతుంది. సో 2 into 1 2. k is equal to 2. And next
సిక్స్త్ వన్ మ్యాచింగ్. సో ఇక్కడ మ్యాచింగ్ చూస్తే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి ఓన్లీ మనకి ఇయర్ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ చాప్టర్ లో ఓన్లీ ఏపీ గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ గురించి ఇక్కడ ఏమి ఇచ్చారు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 ఫార్ములాస్ ఇచ్చారండి. 3 ఫార్ములాస్ ఇక్కడ మనల్ని అడుగుతుంది ఫార్ములాస్. సో ఇక్కడ ఎంత టర్మ్ ఆఫ్ ఏపీలో ఎంత టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏఎన్. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ సపోజ్ దీన్ని మనము PQR. సో అప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుందండి Q. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ అండ్ హూజ్ ఫస్ట్ టర్మ్ ఏ ఇచ్చాడు అండ్ లాస్ట్ టర్మ్ ఎల్ ఇచ్చాడు అండ్ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏఎల్ అంటాడు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. అలాగే సమ్ ఆఫ్ అన్ని టర్మ్స్ ని యాడ్ చేయడానికి ఏపీలో ఫార్ములా ఏంటంటే n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఆన్సరు ఓకే. సో ఇలా మనకి ఫార్ములాస్ మీద కూడా చిన్న ఫార్ములాస్ మీద కూడా 1 మార్క్ ఇస్తారు. సో మనం 100 మార్క్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే గ్యారంటీ మనం 1 మార్క్స్ 2 మార్క్స్ బిట్స్ ని ఎక్కువగా కాన్సెప్టెడ్ ఓరియంట్ లో మనం ఆ బిట్స్ ని సాల్వ్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ అండి. దిస్ ఇస్ ద ట్రయాంగిల్ క్వశ్చన్, ట్రయాంగిల్ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఒకసారి చూడండి అబ్జర్వ్. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఆర్ సిమిలర్ అంటే ఏంటి? ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ప్రపోర్షనల్ గా ఉంటాయి. అది మన ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇఫ్ వాటి యొక్క సైడ్స్ ఇచ్చారండి ఏబి డిఈ ఈఎఫ్ అండ్ ఎఫ్డి సైడ్స్ ఇచ్చారు. అయితే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ని మనం పెరిమీటర్ అంటాం. ఓకే. సో మనకేమంటున్నాడు? ట్రయాంగిల్ ఏబిసి యొక్క పెరిమీటర్ అడుగుతున్నాడు. ఓకే. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఫస్ట్ మనం ట్రయాంగిల్ తీసుకుంటాం. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. ఓకే. ట్రయాంగిల్ ఏబిసిలో ఇక్కడ మనకి ఏబి ఇచ్చాడు. ఏబి ఈజ్ 4 సెంటీమీటర్ అండ్ డిఈ 6 సెంటీమీటర్ అండ్ ఈఎఫ్ ఈజ్ 9 సెంటీమీటర్ అండ్ ఎఫ్డి ఈజ్ 12 సెంటీమీటర్. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ట్రయాంగిల్స్ రెండు కూడా సిమిలర్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి మనకి? సో ఇక్కడ మనకి 3 సైడ్స్ ఇవ్వలేదు. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ మనకి పెరిమీటర్, మన ఈ పెరిమీటర్ ఫార్ములా ఎన్ని సైడ్స్ యాడ్ చేస్తే మనకి పెరిమీటర్ ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ 2 సైడ్స్ ఇవ్వలేదు. దానికంటే ముందు ఏమన్నాడు? ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అంటున్నాడు. సిమిలర్ అంటే ఇప్పుడు మన స్టేట్మెంట్ రాస్తాం. కరస్పాండింగ్ సైడ్స్ ఏబి బై సో ఇక్కడ రాస్తాం. సో ఏబి బై డిఈ is equal to and also here BC by EF and AC by DF. ఇవి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ బట్టి మనము ఆన్సర్ ఈ రెండు సైడ్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏబి బై మనకి ఈ సైడ్ కావాలి కాబట్టి ఏబి బై డిఈ is equal to this one ఏబి బై డిఈ. అలాగే ఏసీ బై డిఎఫ్. సో ఏబి బై అంటే ఏమిటి? 4/6 is equal to ఏసీ మనకు తెలియదు, డిఎఫ్ తెలుసు కదా 12. ఓకే. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏసీ is equal to 4/6 into 12. 2 2s 2 3s 3 1s 3 4s 4 2 జా 8 సెంటీమీటర్. సో ఏసీ ఎంత వచ్చింది? 8 సెంటీమీటర్. అండ్ అలాగే బీసీని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ అంటే ఈ రెండు రేషియోస్ తీసుకోండి. బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. బీసీ ఎంత అంటే బీసీ తెలియదు. బీసీ బై ఈఎఫ్ తెలుసు కదా 9 ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. ఏసీ 8 డిఎఫ్ 12. సో 8/12 క్రాస్ మల్టిప్లికేషన్. బీసీ ఈజ్ ఈక్వల్ టు 8/12 ఇంటూ 9. ఓకే. 3 3 జా 9 3 4s 4 1s 4 2s 6 సెంటీమీటర్. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్. ఓకే. సో బీసీ అనేది 6 సెంటీమీటర్. సో మనకు కావాల్సింది ఏంటి? దీని యొక్క ట్రయాంగిల్ ఏబిసి యొక్క పెరిమీటర్ కావాలి. సో పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి
సో ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఈ. సో ఏబి ఎంతండి, ఏబి 6, బీసీ 6, ఏబి 4 ప్లస్ బీసీ 6 ప్లస్ సిఏ 8 ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే మనకి 18 సెంటీమీటర్. ఇది పెరిమీటర్. ఓకే, సో సిమిలర్ అన్నాడు కాబట్టి మన రేషియోస్ అన్నింటినీ, టూ ట్రయాంగిల్స్ యొక్క రేషియోస్ ని కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ గా ఉంటాయి. సో నెక్స్ట్ వాటిలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన వాల్యూ. అండ్ నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, ఇఫ్ tan x is equal to tan x degrees is equal to 1 అంటారు. వాట్ వాల్యూ ఆఫ్ x డిగ్రీస్ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ 30, 45, 60, 90 అంటాడు. సో ఇక్కడ మనకి tan x degrees is equal to 1 అండి. ఇక్కడ మనకి 1 tan రేషియోలో 1 ఎప్పుడు మనకు వస్తుంది, మన ట్రిగనోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ ఉన్నాయండి టేబుల్. సో మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఆ వాల్యూస్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి గ్యారంటీగా ఉంటుంది. ఏదో క్వశ్చన్ 4 మార్క్స్ అవ్వచ్చు, 2 మార్క్స్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ tan x ఈజ్ ఈక్వల్ టు tan 45 డిగ్రీస్ దగ్గర మనకి 1 వస్తుంది. tan 45 1. సో బోత్ సైడ్ tan రిమూవ్ చేస్తే x డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. బోత్ సైడ్ tan రిమూవ్ చేస్తే 45 డిగ్రీస్. సో ఆప్షన్ బి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో 10th one, a circle can have parallel tangents at most. ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ ఉంటాయి? అట్ మోస్ట్, మాక్సిమం. సో ఇప్పుడు మనం ఒక సర్కిల్ తీసుకుంటే, దిస్ ఇస్ ఎ సర్కిల్, ఎన్ని టాంజెంట్స్ అట్ మోస్ట్ అన్నాడు. ఓన్లీ 2 టాంజెంట్స్. ఆ 2 టాంజెంట్స్ కూడా ప్యారలల్ గా ఉండాలి. సో ఇలా డ్రా చేసినా ప్యారలల్ గా ఉన్నాయి 2 టాంజెంట్స్. ఇలా డ్రా చేసినా కూడా ప్యారలల్ గా ఉంది. అలా డ్రా చేసినా కూడా 2 టాంజెంట్సే. సో దీని ఆన్సర్ ఏంటి? 2 అండి, 2 టాంజెంట్స్. ఓకే, నెక్స్ట్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టాప్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టాప్ ఈస్ ది సమ్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ బ్లాంక్. హియర్ 1 బ్లాంక్ ఈస్ గివెన్ అండ్ అదర్ బ్లాంక్ టేబుల్ టాప్ అండ్. సో అది ఎలా ఉంటుంది ఆ షేప్? దిస్ వన్. సో ఇది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏమంటున్నాడు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాప్, ఈ టాప్ యొక్క సమ్ ఎలా ఉంటుంది? సిఎస్సి. ఫస్ట్ దాంట్లో 2 కాంబినేషన్స్ ఉన్నాయి, 2 సాలిడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, సో దిస్ ఈస్ ద కోన్ షేప్. ఓకే, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సిఎస్ఏ ఆఫ్ కోను ప్లస్ ఇంకొకటి ఏంటి, అండ్. సో ఇక్కడ అన్నాడు కాబట్టి అండ్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్. CSA of hemisphere. 2 solids, combination of solids. Okay, surface areas and volumes question. So ఇక్కడ చూడండి, sum of the probabilities of all elementary events of an experiment. So దీని ఆన్సర్ 1. ఆన్సర్ 1. సో ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అండ్ గెట్టింగ్ అన్ ఈవెంట్, నాట్ గెట్టింగ్ అన్ ఈవెంట్, దేర్ సమ్ 1. సో ఇది యాక్చువల్గా డిఫరెంట్గా అడిగాడు, డెఫినేషన్ అడిగాడు, లేకపోతే క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఎలా అంటే దీని ఫార్ములా ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈవెంట్ గెట్టింగ్ అన్ ఈవెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ అన్ ఈవెంట్, P of E bar is equal to 1. ఇది ఫార్ములా ఎలిమెంటరీ ఈవెంట్స్. సో యాక్చువల్గా ఈ ఫార్ములా మీద క్వశ్చన్ అడుగుతాను. సో ఇక్కడ ఏం డిఫరెంట్గా అడుగుతారు, ఫార్ములానే ఒక డెఫినేషన్ ఫార్ములా అడిగారు. సో వాటి యొక్క ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈస్ 1 అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ది సెక్షన్ A. ఓకే, ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, please like, share and subscribe my channel. Thank you.